భారతదేశంలో ఎలక్షన్ క్యాంపెయిన్ పూర్తయిపోయింది. రేపటితో చివరి ఎలక్షన్స్ కూడా లాస్ట్ ఫేజ్ కూడా ముగిసిపోతున్నాయి. జూన్ 4వ తారీఖు ఫలితాలు కూడా రాబోతున్నాయి. అయితే మోడీ గారు దాదాపు 200కు పైగా ఎలక్షన్ మీటింగ్స్లో పాల్గొన్న తర్వాత ధ్యానంలోకి వెళ్ళారు. ఎక్కడ? వివేకానంద రాక్ మెమోరియల్. అసలు ఇది ఎక్కడుంది? దీని విశిష్టత ఏంటి? దీని విశిష్టత ప్రకారం స్వామి వివేకానంద 1892లో స్వామి వివేకానంద రాక్ మెమోరియల్ ఇప్పుడు ఏదైతే ఉందో అక్కడ ఆయన వెళ్ళి మెడిటేట్ చేశారంట. అక్కడే ఆయనకి విజన్ ఆఫ్ ఫ్యూచర్ ఇండియా, భారతదేశం యొక్క ఫ్యూచర్ విజన్ అక్కడ ఆయనకి కనిపించిందంట. అక్కడే స్వామి వివేకానందకి ఎన్లైటన్మెంట్ వచ్చిందని చెప్తారు. బుద్ధుడు ఎన్లైటన్మెంట్కి బోధ్గా ఎలా ఉపయోగపడిందో స్వామి వివేకానందకి కన్యాకుమారిలోని రాక్ మెమోరియల్ ఆ ప్రాంతం అలా అని చెప్తుంటారనమాట. అయితే అసలు ఆ రాక్ మెమోరియల్ అనేది ఎక్కడుంది? కన్యాకుమారి మనకు తెలుసు భారతదేశంలో తమిళనాడులో సదరన్ మోస్ట్ ప్రాంతం. ఆల్మోస్ట్ భారతదేశానికి అది సదరన్ మోస్ట్ టిప్ అంటుంటారనమాట.